హాయ్ అండి. మన తెలుగిళ్లలో ఆల్ టైమ్ ట్రెడిషనల్ రెసిపీ నేతి బొబ్బట్లు. పండగైనా, పెళ్ళిళ్ళైనా ఏ శుభకార్యమైనా కానీ ఈ బొబ్బట్లు లేనిదే మరి గడవనే గడవదనమాట. మరి అంత ట్రెడిషనల్ రెసిపీని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా చూసేయండి. ఇక్కడ ముందుగా 1 కప్ వరకు పచ్చిశనగపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ వేసేసుకొని కుక్కర్లో వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి. పప్పు బాగా ఉడికిన తర్వాత 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్ క్వాంటిటీ అనమాట. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి నెయ్యి, అదేవిధంగా యాలకులు వేసుకుని చల్లారబెట్టుకోవాలండి. బాగా చల్లారితే మనకి ఈ విధంగా గట్టిపడుతుందనమాట. తర్వాత మైదా పిండిలోకి కొంచెం చిటికెడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పైన ఆయిల్ అప్లై చేసి కాసేపు పక్కన పెట్టేయాలండి. ఇది కాసేపు నానిన తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకుని మరి మైదా పిండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ కూడా మనం ఈ స్టఫింగ్ని కూడా తీసుకుని ఈ విధంగా చక్కగా బటర్ పేపర్ పైన కానీ ప్లాస్టిక్ కవర్ పైన కానీ వేసుకుని ఈ విధంగా చేత్తోనే ఒత్తుకోవాలండి. చూసారు కదా, పల్చగా చక్కగా ఒత్తుకోవాలన్నమాట. తర్వాత పెనం బాగా వేడయిన తర్వాత నేతితోటి చక్కగా అటు ఇటు కాల్చుకోవాలన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మనకి ఇవి పూరీలాగా పొంగుతాయండి. ఎప్పుడైతే పూరీలాగా పొంగుతాయో మనకి ఇవి చల్లారిపోయినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట. వీడియోస్కి తప్పకుండా లైక్ చేసి ఛానల్